హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం దోశల కోసం తొక్కపప్పు తీసుకొని ఎలాగ వేయాలి, అలాగే మిల్లెట్స్ తోటి అయితే బాగుంటాయి, అందుకని మీకు చూపిస్తున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు తొక్క మినపప్పు తీసుకోండి. పప్పు కానీ అదే పప్పులాగా అమ్ముతున్నారు కదా ఇప్పుడు. 2 గ్లాసులు ఇవి వాటర్ వేసి బాగా కడుక్కొని నీళ్ళేసి నానబెట్టుకోవాలి. అలాగే వీటిలోకి దోశలకి మిల్లెట్స్ తీసుకుందాం. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేసుకుంటే బాగుంటుంది. కొర్రలు ఒకరోజు, జొన్నలు ఒకసారి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేనైతే జొన్నలు ఈరోజు వేస్తున్నాను. 2 గ్లాసులకి గ్లాసు జొన్నలు వేసుకోండి. గ్లాస్కి గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. 2 గ్లాసులకి 2 గ్లాసులు జొన్నలు వేసుకుంటున్నాను. ఒక దోశలు బియ్యం ఉంటాయి కదా, ముడి బియ్యం ఉన్నా పర్లేదు, వేసుకుని రైస్ తగ్గించడం కోసమే మనం ఈ మిల్లెట్స్ అన్నీ వేస్తున్నాము. ఒక 1/2 గ్లాసు రైస్ వేసుకొని సరిపోతుంది. ఇవన్నీ బాగా నీట్గా కడిగి ఒక 6 గంటలు నానబెట్టుకోవాలి. ఇలాగా వాటర్ వేసుకొని ఒక 2 సార్లు కడగండి. నీట్గా కడిగిన తర్వాత మంచినీళ్ళు వేసి నానబెట్టుకుంటే బాగుంటుంది. పప్పులోని ఏమైనా రాళ్ళు ఉంటే ముందు ఇప్పుడే గాలించుకోండి. ఈ నీళ్ళు వంపి మరొకసారి కడిగి మంచినీళ్ళు వేసి 6 గంటలు నానబెట్టుకోవాలి. మనం ముందుగా నానబెట్టిన జొన్నలు, ఒక 1/2 గ్లాసు రైస్ వేసాం కదా, అవి ముందు ఒకసారి కొంచెం తిప్పుకోవాలి. తిప్పిన తర్వాతే మనం మినపప్పు వేయాలి. ఇవి ఒకసారి తిరిగితే బాగుంటుంది, నలుగుతాయి. ఒకసారి తిప్పుకోండి. కొంచెం వాటర్ వేసి తిప్పాలి. చూసారా, ఇలాగా నలుగుతుంది. ఈ నలిగిన తర్వాత మనం కడిగి ఉంచుకున్న మినపప్పు వేసుకోవాలి. తొక్కపప్పు వేసాను కదా, నేను కొంచెం తొక్క తీసాను, తక్కిన తొక్క అంతా ఉంచాను. తొక్కతోటే రుబ్బుదామని. ఎక్కువ తొక్క తీయకండి, తొక్కతో రుబ్బడం వల్ల ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ తొక్కున్నా కూడా నల్లగే ఉండదు, బాగానే ఉంటాయి, తెల్లగా వస్తాయి దోశలు. కడిగి ఉంచుకున్న మినపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి చాలు. ఈ పప్పు తొక్కపప్పు కదా, ఎక్కువ నీరు కూడా పడదు, అందులో కూడా వాటర్ వస్తుంటుంది. ఆల్రెడీ మనం దాంట్లో వాటర్ వేసాం కదా, చూసి వేసుకోండి. నలిగిపోయింది. ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం. తీసుకొని ఓ రాత్రంతా బయట ఉంచితే ఉదయం దోశలు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మూత పెట్టి బయటే ఉంచుకోవాలి. ఈ జొన్నలు వేయడం వల్ల దోశలు కూడా మనకి చాలా బాగా వస్తాయి. ఎక్కువ విటమిన్స్ అన్నీ ఉండే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ తయారవుతుంది మనకి. టిఫిన్ కన్నా నైట్ కూడా కొంతమంది టిఫిన్లు తింటారు కదా, ఇలా వేసుకుంటే మంచిది. రైస్ కంటే
ఇలా జొన్నలు, ఒకరోజు కొర్రలు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకుందాం ఇదంతా. ఇప్పుడు ఇది రాత్రంతా పులిసింది కదా, జొన్నలు మినపప్పు చేసి ఉంచుకున్నది. జొన్నలతో ఇలా చేయడం వల్ల పోషక పదార్థాలు మనకు వస్తాయి. ఇలా టిఫిన్స్ తిన్నా కూడా పర్వాలేదు, బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. హెల్తీ టిఫిన్లు ఈ వారానికి కనీసం 2-3 సార్లైనా ఇలా చేసుకోండి. మనం 4 దోశలు తిన్నోళ్ళు 2 తింటే సరిపోద్ది, కడుపు ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇది పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. వేగం ఆకలి కూడా వేయదు. దానివల్ల మనకి వెయిట్ లాస్ కావాలన్నా కూడా రాత్రులు 6 గంటలకి ఇలాగా ఇవి 1-2 దోశలు వేసుకొని తినేస్తే ఇంకా హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు. హెల్తీకి హెల్తీ, వెయిట్ లాస్కి వెయిట్ లాస్. లావ్ అవ్వాలన్న వాళ్ళు కూడా ఇలాంటి టిఫిన్లు తినడం వల్ల మంచి పోషక పదార్థాలు అవుతాయి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలాగా వేసుకోవాలి. జొన్నలు అవి కష్టం అనుకోకుండా కొంచెం ఒక 6-8 గంటలు నానబెట్టాలి. మినపప్పు వేరేగా ఇది వేరేగా నానబెట్టేస్తే అయిపోతుంది. మరీ చేయడం కష్టం అనుకుంటే మినపప్పులు అన్నీ కలిపి మనం మిల్లు ఆడించుకోవచ్చు. ఆడించుకొని ఆ పిండి కలుపుకున్నా కూడా చాలా బాగా దోశలు వస్తాయి. నీళ్ళు కలిపి ఉంచి పులించామనుకోండి, నైట్ కలిపి ఉంచేస్తే ఉదయం ఇలా దోశలు వేసుకోవచ్చు పిండి. ఆ వీడియో ఈసారి ఎప్పుడైనా చేస్తాను, చూసారా? బాగా వచ్చేస్తాయి జొన్నలతో దోశలు. ఆనియన్స్ కావాలంటే వేసుకోండి, ఇష్టం లేకపోతే మానేయచ్చు. ఇలాగ ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసుకుందాం. చూసారు కదా, డిష్ అవుట్ చేసుకొని మీకు నచ్చిన చట్నీలతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే టమాటా వేరుశనగ పలుకుల చట్నీ చేశాను. అల్లం పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఏది ఇష్టమైతే అది చేసుకోండి. జొన్న దోశలు రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.